హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పేదవాని జీడిపప్పుగా పిలిచే పదార్థంతో రుచికరమైన ఆరోగ్యకరమైన స్వీట్. చాలా అంటే చాలా హెల్దీ స్వీట్ ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ ఇది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసుకుని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత వేరుశనగ పప్పు అందులో వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత, అంటే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిల్ని ఒక ప్లేట్లో తీసుకుని బాగా కూల్ అయిన తర్వాత, అంటే బాగా చల్లారిన తర్వాత మనం పైన పొట్టు తీసేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి మనం వేరుశనగ పప్పు అనేది పక్కన పెట్టుకోవాలి. వేసుకొని నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని అందులో వేరుశనగ పప్పు వేసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పొట్టు తీసుకున్నవి ఆ జార్లో వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం చల్లారిపోయాయి కాబట్టి చక్కగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ, హెల్దీ రెసిపీ కూడా. అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినండి. చాలా మంచి హెల్దీ రెసిపీ. ఇప్పుడు చూసారు కదా, చాలా మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ తీసుకోవాలి. అంటే స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసుకుని అందులో బాగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచిది కదా మనకి. నెయ్యి అనేది బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం బెల్లం తీసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో బెల్లం ఇంట్లోనే ఆర్గానిక్గా ఎలా తయారు చేయాలనే రెసిపీ కూడా ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనం దీనికి పాకం రావాలా వద్దా అవన్నీ నేను చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసారంటే మీకు మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి. చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఓపెన్ చేయండి. పండు మిర్చి చట్నీ కూడా ఉంది చూడండి, ఊరగాయ. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఈ నెయ్యిలో బెల్లాన్ని బాగా కరిగించేసుకోవాలి, బాగా మెల్ట్ అయిపోవాలి. ఎప్పుడైనా సరే బెల్లం మనం పౌడర్ చేసుకుని తీసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది తొందరగా, మనకి మంచి అరోమా అనేది వస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి మనకి బెల్లం అనేది జస్ట్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది, మనకి ఎటువంటి పాకం అనేది అవసరం లేదు. బాగా కరిగిపోయింది. తర్వాత ఏం చేయాలంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వేరుశనగ పప్పు పౌడర్ ఉంది కదా, అది మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి మాత్రం యాడ్ చేయకండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి బాగా జ్యూసీగా లాగా ఉండేలాగా చూసుకుని అప్పుడు మనకి ఎంత సరిపోద్ది అనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను వేసినటువంటి వేరుశనగ పప్పు ఈ బెల్లంకి కరెక్ట్గా సరిపోయింది. అలాగా బాగా కలిపేసుకోండి. చాలా మంచి హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. రెసిపీస్ అన్నీ చాలా హెల్తీగా ఉంటాయి. నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి, అదేవిధంగా వెజ్ రెసిపీస్ ఉన్నాయి. ఇంకా మనకి స్వీట్ రెసిపీస్, హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. కలర్ఫుల్ చపాతీ రెసిపీ అంటే అన్నీ, ఇంట్లోని కుంకుమ ఎలా తయారు చేయాలి, కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలి, ఇలాగ మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. కొబ్బరి పాలతో స్వీట్ ఎలా తయారు చేయాలి, ఇలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక 50 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా షేర్ చేయండి. చూసారు కదా, మనకి ఇక్కడ స్వీట్ అనేది తయారైపోయింది. ఇంకా మనం ఆపేయాలి స్టవ్ అనేది, అంటే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతే సరిపోతుంది. అప్పుడు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ తోటి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండేటువంటి వేరుశనగ పప్పుతో చేసిన ఈ వెరైటీ స్వీట్ అనేది తయారైపోతుంది. మీరు ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.